గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బావా, నా పన్నీటి తేడా గురించి చూడు. ఆడేమో కింద చూపిస్తున్నాడు, నువ్వేమో పైన చూపిస్తున్నావు. అరే పోయిందే, It's gone. ఎవడన్నా పళ్ళు పీకేశాడ్రా? రే అదేమన్నా పెద్ద బంగారు పన్నా? ఓ తెగ ఫీల్ అయిపోతున్నా. కట్టించుకోవచ్చులేరా? పన్నే అన్ని రూమ్ వెతికాను రా, అజయ్ గాడు ఎక్కడా లేడు. నా ఫోన్ ఒకటే దొరికింది. రే ఆ బాత్రూమ్ లో చూడరా. పులి ఫోన్ చేయరా. రే ఫోన్ చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చాను, రోమింగ్ కదా. మిస్డ్ కాల్ ఇచ్చాడంట. ఫోన్ ఇటు ఇవ్వు, నేను చేస్తాను. ఇది ఒకటి. Hi Ajay. Hi Ajay. Hi Ajay. Hi Ajay. Hi Ajay. హలో, చెప్పా పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళావురా? ఇప్పుడే ఇలా వచ్చాను రా. సర్లే త్వరగా రా. ఏంట్రా రమ్మన్నావు? నువ్వు అజయ్ ఫోన్ నుంచి మాట్లాడావా? చెప్పనంటే ఫోన్ వదిలేసి అజయ్ ఎక్కడికి వెళ్ళినట్టు? రేయ్, ఈ గన్న ఏంట్రా? గన్న ఎక్కడరా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? క్యూట్ బేబీ. రేయ్ రాత్రికి రాత్రి పిల్లోడు అక్కడి నుంచి పుట్టుకొచ్చాడు రా. రాత్రి రాత్రి పులి వచ్చినప్పుడు పిల్లోడు ఏంటి? ఈ విషయం కానీ సంధికి తెలిసిందనుకో, మాట్లాడితే సందేహిందంటూ. రేయ్ అక్కడ చూడండి. సోఫాలో గన్ను, ఇక్కడ రక్తం. లోపల పులి అంటే అజయ్ని. గన్ను, పులి అంటే అజయ్ ని పులి గంతో కాల్చిందా? ఆ? ఆగాగు తెల్లరాజా. వాట్? నువ్వేమో వైట్, ఇప్పుడేమో నైట్. ఈ టైంలో రన్నింగ్ ఏంటని నా డౌట్. Exercise is good for health, man. గాడిది గుడ్డేం కాదా? కుందేలు డైలీ రన్నింగ్ చేస్తుంది, జంపింగ్ చేస్తుంది, కానీ 15 ఏళ్లే బతుకుద్ది. తాబేలు డైలీ తిని తొంగుంటది, ఏం చేయదు, కానీ 100 ఏళ్ళు బతుకుద్ది. సో ఎక్సర్సైజ్ ఈజ్ హెల్, బెటర్ గో అండ్ స్లీప్ వెల్ లైక్ tortoise. Ooh, tortoise. I love tortoise curry. ఐ యామ్ వర్రీ. వై? ఆ పిల్లేంటో, ఆ పులేంటో, పిల్లాడేంటో నాకు టెన్షన్ గా ఉంది హీరో గారండి. ఒకేసారి బ్రేక్ లేకుండా చెప్పండి హీరో గారు. కట్ చేసిన చోటే మళ్ళీ ఓపెన్ చేస్తే అది బ్లడ్ కాదురా, టమాటో సాస్. అయితే అజయ్ గారిని పులి సాస్ లో నంచుకొని తినేసిందా? రేయ్ అది మన తన ఫుడ్ రా. టెన్షన్ పడకండి, కాసేపు వెయిట్ చేద్దాం, ఎక్కడున్నాడో తెలుస్తుంది. బావా షర్ట్ తీరా. రేయ్ దేనికిరా? పులితల మిస్ అయిందిరా. రేయ్ అజయ్ గడ్ కూడా మిస్ అయ్యాడ్రా. లోపల పులేంటో, మన మీద ఈ పులి బొమ్మ ఏంటో. స్కామ్ చేసి సత్యానంద స్వామిలో ఎలా నవ్వుతున్నాడు చూడు. రే పురేష్ లోపల తీసుకెళ్ళి క్లీన్ చేయరా, నీ కూడా ప్రాక్టీస్ అయినట్టుంటది. స్నానం చేయించి స్ప్రే కూడా కొట్టినా పోరా. రే నువ్వు డెంటిస్టే కదా, వెళ్ళి క్లీన్ చేయరా. డెంటిస్టులు మౌత్ గడుగుతారు. రే 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 చిన్నపిల్లలు దేవుడితో సమానం. అప్పుడు నువ్వు వెళ్ళి కడగరా. అంతేరా, మీ అడితే ఎందుకు అడుగుతా, అదే సంధ్య అడిగితే మాత్రం ఇదేనా మన ఫ్రెండ్షిప్ ఇచ్చే వాల్యూ? చిచి చిచి ఆపండి. టైపర్ తీయడానికి కూడా ఫ్రెండ్షిప్ వాడుకున్న వాళ్ళు మిమ్మల్ని చూశాను నేను. ఏం చేస్తాను, తీస్తాను వెళ్ళి. రే
రేయ్ అదేమన్నా ప్రపంచ కప్ అనుకున్నావా పైకెత్తి పట్టుకున్నావు? మరి దీన్ని పెట్టుకుని ఏం చేయను? మనపురం గోల్డ్ లో తాకట్టు పెట్టరా. పారాయిరా. రేయ్ 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 సో క్యూట్. బాబు పేరేంటండి? అది బిన్ లాడెన్. ఒబామా. అదే ఒబామా బిన్ లాడెన్. ఇంతకీ బాబు డాడీ ఎవరు? వీడు రేయ్ ఎందుకురా గ్లాసెస్ వాడికి పడుతున్నావు? అమ్మాయిని చూసి చెడిపోతాడని. ఏడ్చినట్టుంది తీ. మొత్తం హోటల్ అంతా ఎత్తుకాను రా, మన అజయ్ గడ ఎక్కడ కనిపించలేదు. రేయ్ కంగారు పడకరా, ఆడేం చిన్నపిల్లోడు కాదుగా. మరి వాడు ఏమైనట్రా? రేయ్ రాత్రి ఏం జరిగిందో బాగా గుర్తు తెచ్చుకోండి. 8 గంటలకు ఇక్కడి నుంచి బయటపడ్డాం, ఉదయం 10 గంటలకు లేచాం. ఈ మధ్యన 14 గంటల్లో ఏం జరిగిందో 1 by 1 చెప్పండి రా. ఒకే సోప్ తో అందరం స్నానం చేసాం. సందీప్ ఫోన్ రింగ్ ఇచ్చింది, ఈడు మనకు డైమండ్ రింగ్ చూపెట్టాడు. నైట్ ఇటు మంది తెచ్చాడు, అది తీసుకుని మనం టెర్రస్ పైకి వెళ్ళాం. నెక్స్ట్ తెల్లారింది నా పని పోయింది. ఈ సాల్ది గిఫ్ట్ ప్యాక్ లాగా మనకు దొరికింది. రేయ్ ఆపండి. టెర్రస్ పైకి వెళ్ళి మందు కొట్టాం, ఆ తర్వాత ఏం జరిగింది? మంది అయిపోయాక పబ్కి వెళ్ళాం. నెక్స్ట్ అక్కడ కూడా మళ్ళీ మందోయే కొట్టాం. నెక్స్ట్ నెక్స్ట్ ఏంట్రా పన్నులా ఉంది? అరే రే రే రే, అది నా పని రా. సూపర్ రా. ఫెవిక్విక్ పెట్టి అంటే నువ్వే నా పన్నుడు కొట్టి ఇప్పుడు ఫెవిక్విక్ పెట్టి తీసుకోమంటారా? దాచిపెట్టాను అంతేరా. నీకు అంత గుర్తుందేట్రా? నువ్వే కావాలని చెప్పి నా పన్ను పీకేసి ఏం తెలియక చేస్తావేంట్రా? ఆపండి. ముందు మీ జేబులు చెక్ చేయండి రా, వేరే ఏదైనా క్లూస్ దొరుకుతుందేమో చూద్దాం. రే పార్కింగ్ స్లిప్ రా. మార్నింగ్ 4 o'clock హోటల్కి వచ్చాం రా. రే రే హాస్పిటల్ బిల్ రా. అసలు మన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాం? పన్ను లేకపోతే అజయ్కి ఏమన్నా అడ్రస్ చూడు, అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ ఎంత దూరం ఉండొచ్చురా? తెలీదురా. ఇదేంట్రా పోలీస్ జీప్ వచ్చింది? సార్ కీస్ కీస్. పోలీసులు ఏంటి సార్ అంత ర్యాష్ డ్రైవింగ్? పోలీసా? నైట్ ఆ ఫారెన్ కార్ డాష్ ఇచ్చి వాడి దగ్గరే 5,000 ఫైన్ వసూలు చేశారు. ఎంతైనా పోలీసులు సార్. నైట్ మనం పోలీస్ జీప్ లో వచ్చామా? మరి మన గారు ఏమైందిరా? అరే వీడు మన్ని పోలీసులు అనుకుంటున్నాడు. ఆ విషయం అర్థమైంది, సైలెంట్ గా ఉండు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. పదండి. ఇంత కేసు స్టేషన్ సార్ మీది? రైల్వే స్టేషన్ జరిగే. అదే రైల్వే పోలీసులు. ఉంటా. రాత్రికి రాత్రే మనం రైల్వే పోలీసులు కూడా అయిపోయామా? ముందు హాస్పిటల్ పోనేరా. మనం వచ్చినప్పుడు కలిసిన డాక్టర్ వేరే పేషెంట్ తో బిజీగా ఉన్నంట, వెయిట్ చేయమన్నారు. వెయిటింగ్. సారీ. రే శివ ఏమైందిరా? సూది వచ్చిందిరా. హువారి అనుకుంటా హువారి అంటున్నాడంటే రాత్రి మనం ఇక్కడికి వచ్చుంటాం. డాక్టర్ రాత్రి మేము ఇక్కడికి వచ్చామా? వచ్చారుగా. ఇతను వైన్ అనుకుని బ్లడ్ బాటిల్ తాగేశాడు, సోడా అనుకుని సెలైన్ బాటిల్ మిక్స్ చేసుకున్నాడు. సార్ మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ప్రాక్టీస్ బాగాలేదయ్యా. దానికి దీనికి లింక్ ఏంటి సార్? ఉంది, ప్రాక్టీస్ చాలా డల్గా ఉందయ్యా. ఈ ప్రాక్టీస్ బాగానే తెలుసు నీకు. ఇప్పుడు చెప్పండి, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? సార్ యాక్చువల్లీ రాత్రి జరిగింది మాకేమీ గుర్తులేదు. మాతో పాటు మా ఫ్రెండ్ అజయ్ కూడా ఇక్కడికి వచ్చాడా? వచ్చాడు కదా, చాలా స్మార్ట్ గా ఉన్నాడు, చాలా నాటుగా బిహేవ్ చేశాడు. ఏడతను? సార్ రిపోర్ట్స్. ఈ మీ రిపోర్ట్స్. మా రిపోర్ట్స్ ఏంటి? రాత్రి తప్పదాగా వచ్చి బ్లడ్ టెస్టులు చేయించుకున్నారు కదా, నువ్వు నీ పన్ను కూడా పీక్కొచ్చావు. ఐఎమ్ ఆల్సో డాక్టర్. కెన్ ఐ సీ?
డాక్టర్లా బిహేవ్ చేయకు. నువ్వు రాత్రి 10-15 సార్లు చెప్పావు నేను డాక్టర్ని అని. నువ్వు డెంటిస్ట్ కరెక్టే కదా? రండి. ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ బ్లడ్ లో బ్లూబర్గ్ అనే డ్రగ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. అవును, దానివల్లే రాత్రి ఏం జరిగిందో మీకు గుర్తు లేకుండా పోయింది. ఆ డ్రగ్ మా బాడీలోకి ఎలా వచ్చింది సార్? తీసుకుంటే వస్తుంది. తీసుకుంటేనా? అది మేము దానివల్ల ఏమి ప్రాబ్లం ఉండదు కదా? నో ప్రాబ్లం. దాని పవర్ ఎప్పటికి దిగిపోయాడు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ తీసుకుంటావా? లేదు సార్. సార్ రాత్రి మేము మాట్లాడుకున్న విషయాలు మీకు ఏమన్నా గుర్తున్నాయా? గుర్తుంది. ఈ మధ్య పేషెంట్లు మనం బాగా తగ్గారు కదా. పెట్టాడా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మీ మధ్య ఏదో పెళ్లి గురించి టాపిక్ వచ్చింది. అదేరా జరగబోయే మన అజయ్ గారి పెళ్లి గురించి. జరగబోయే పెళ్లి గురించి కాదు, జరిగిపోయిన పెళ్లి గురించి. జరిగిపోయిన పెళ్ళ ఎక్కడా? విల్లా మేరీ చర్చ్ లో. దాని గురించి చెప్పాలంటే వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఉన్నాయి. విల్లా మేరీ చర్చ్ అంటే ఇదే. దిగండ్రా. అరే బాబు పడుకున్నాడు రా. కార్లో వదిలేసి రారా. ఈ చర్చ్ ఏంట్రా బయట ఓల్డ్ లోపల గోల్డ్ లా ఉంది. ఎవడన్నా గుర్రం ఎక్కుతాడు, వీడేంటో గుర్రాన్ని ఎక్కించుకున్నాడు. జిలేబీస్, ఈ జాక్సన్ చూడడానికి మళ్ళీ తిరిగి వచ్చారా? జిలేబీ, నువ్వు జిలేబీ దేరే జాంగ్రీ. హే శివ జిలేబీ, రిపీట్ హార్స్ లాగా ఎంజాయ్ చేయడం కోసం పుట్టినట్టు ఎంజాయ్ చేసావరా? ఎంజాయ్మెంట్ వీడా? అయ్యో హానెస్ట్ వైల్డెస్ట్ క్రేజీ. ఏ చెగొడి, నా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి జిలేబీ తీసుకురా పో. ఈ టైంలో జిలేబీలు ఎందుకు సార్? జిలేబీ అంటే టీనీలు తీసుకొస్తాయి. చెప్పిన టైం కి సిచ్యుయేషన్ బట్టి నా చేగొడికి అర్థమైపోద్ది బక్క జిలేబీ. అవును, 3 idiots వచ్చారు. 4th idiot ఎక్కడ? సార్ అసలు రాత్రి ఏం జరుగుతుందో చెప్తారా? పెళ్లి జరిగింది. ఎవరికి? నీకు నాకు. వారిని శీతల్ నా జిలేబీ. అసలు ఏం జరిగిందో మీకు గుర్తులేదా? లేదండి. గుర్తులేదా? ఓపెన్ చేయండి. కంగ్రాచులేషన్ రా, రాత్రి నీకు పెళ్ళైంది. రే శివ, ఏం మాటగా మాట చెప్పాలరా? ఈ ఫోటోలో నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. సార్ సార్ అసలు రాత్రి ఇక్కడ ఎన్ని పెళ్లి జరిగినాయి? సింగిల్ మ్యారేజ్ జరిగింది. ఇంకా మీలో ఎవరికైనా చేయాలా? నో ప్రాబ్లం. రైట్ తాగించిన పెళ్లి ఎలా చేస్తావా నువ్వు? మరి నీ అయ్య కోదండరామిరెడ్డి, గోవాలో 3 ఉంటే చాలు, ముహూర్తాలు చూడరు. అయిపోయింది, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఎవరో తన పేరు కూడా తెలియదు, దానికి నాకు పెళ్లి చేశారు కదా. అవుట్ మొత్తం. ఇంకా నువ్వు ఉండరా. సార్ ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఓ ప్రభు, ఈ పాపిని చూపించు. ఆ పాపి జిలేబీతో పాటు ఆ పెళ్ళం జిలేబీ కూడా వచ్చి సంతకం పెడితే ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. సార్ ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? ఇక్కడే ఎక్కడ పెట్టానే? అయ్యా అడ్రస్ ఇదిగో. టీ షర్టు, క్యాప్, కప్పు, బోకే. ఏంటి సార్ ఇవన్నీ? నువ్వే కదయా మా పెళ్లికి ఎంత ఖర్చైనా పర్లేదు, మా పెళ్లి ఒక డిస్కషన్ కావాలి, ఆంధ్రప్రదేశ్ లో అందరూ చెప్పుకోవాలని చెప్పావు కదా. సమీరో చెప్పింది కాబట్టి ఆగిపోయాను. లేకపోతే ఇంటర్నెట్ లో, టీవీల్లో, పేపర్లో అన్నిట్లో మారిపోయి. ఇవన్నీ చెప్పాను మీకు? రే అడ్రస్ దొరికింది కదా, పదండి వెళ్దాం. రే లైఫ్ లో నా ఫేస్ చూపించుద్దన్న గీత నన్ను కిస్ చేసిందంటే షాకింగ్ గా ఉందిరా. నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీకు కిస్ పెట్టినందుకే నీకు అంత షాకింగ్ ఉంటే, నైట్ ఎవరు ముక్కు మొహం తెలియదు అని పెళ్లి చేస్తున్నారా? నేను రాత్రి ఏం జరిగిందో తెలియకుండా నా జీవితం నాశనం అయిపోయిందిరా, సర్వనాశనం అయిపోయింది. ఈ కప్పులు క్యాపులు ఎక్కడ పెట్టమంటావరా? నా నెత్తి మీద పెట్టరా, నా నెత్తి మీద పెట్టు. ఏంట్రా ఇవన్నీ? కప్పులేంటి, క్యాపులేంటి, నైట్ సంబంధించిన అన్ని నాశనం చేసేద్దారా? ఇది అది ఆ పోలీస్ జీపు అన్ని సాక్ష్యాలు ఎక్కడ తగలబెట్టేద్దా? పోలీస్ జీప్ తగలబెట్టా ఎలా? దానికి పెద్ద ప్లాన్ కావాలా? కొంచెం పెట్రోల్ చాలు. నువ్వు ఆపా. అజయ్ గడే ఉంటాడు. అంతేరా? రే కచ్చేరా, పొద్దు నుంచి మాట్లాడలేదు. ఎక్కడ? హలో, హాయ్ స్వీట్ హార్ట్. స్వీట్లు హాట్లు నాన్నకు నచ్చవని తెలుసుగా. యా ఐ నో. మార్నింగ్ నుండి కాల్ ఎందుకు చేయలేదు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? అది అందరితో. నువ్వు ట్రై చేయరా. ఓకే. రే శివ త్వరగా రారా. నేను కార్ ఎక్కి మాట్లాడతాను. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.